నమస్కారం అండి. విద్యావంతులైనటువంటి కాకర్ల సురేష్ గారు మనం అద్భుత మెజారిటీతో గెలిపించుకున్నాం. అది మన అందరికీ గర్వకారణం అని చెప్పుకోవచ్చు. ముందుగా మన నియోజకవర్గం తరపున గెలిచిన మన ఎమ్మెల్యే గారికి నా హృదయపూర్వక అభినందనలు. ఇంట్లో దీపం ఉంటే ఆ ఇంటికి ఎలా వెలుగునిస్తుందో అలాగే మంచి నాయకుడి పరిపాలన కొనసాగితే ఆ ప్రాంతం అంతా మంచి అభివృద్ధి మార్గంలో ముందుకెళ్తుందని నేనైతే భావిస్తాను. చేతుల ప్రభుత్వం ఎవరిదో, మాటల ప్రభుత్వం ఎవరిదో మీ అందరూ కూడా వ్యత్యాసం తెలుసుకోవాలి. బటన్ నొక్కే ప్రభుత్వం ఎవరిది, బ్రతుకు బాగు చేసే ప్రభుత్వం ఎవరిది, యువతను గంజాయికి బానిసను చేసిన ప్రభుత్వం ఎవరిది, పేదవానికి గంజి నీళ్లు కాచుకునే ఫెసిలిటీ కల్పించిన ప్రభుత్వం ఎవరిది, స్వలాభం చూసుకునే ప్రభుత్వం ఎవరిది, సమాజం కోసం అభివృద్ధి కోసం కృషి చేసే ప్రభుత్వం ఎవరిది, ఒకే కులం వారికి పదవులు కట్టబెట్టే ప్రభుత్వం ఏది, అన్ని కులాలను కుల మతానికి అతీతంగా పదవులను ఇచ్చే ప్రభుత్వం ఏది, పేదల నోటికాడ కూడదీసేసే ప్రభుత్వం ఏది, పేదలకు 5 రూపాయలకే భోజనం పెట్టే ప్రభుత్వం ఏది, ఒక 1000 రూపాయలు పెంచడానికి 5 సంవత్సరాలు తీసుకుంటే ఒక్క రోజులోనే 1000 రూపాయల పెన్షన్ పెంచిన ప్రభుత్వం ఏది. ఇలా ప్రతి ఒక్కరూ ఈ వ్యత్యాసాన్ని తెలుసుకోగలగాలి. వృద్ధాప్య పెన్షన్ అందరికీ ఇవ్వడం జరుగుతుంది. కాకపోతే ముందుకు విజయబేరితో ముందుకు వచ్చిన మన పసుపు దళం ఇదివరకటి కంటే 1000 ఎక్కువ చేసి 4000 ఇవ్వడం జరుగుతుంది. మీ అందరూ ఈ పెన్షన్ తీసుకోవడానికి రెడీగా ఉంటే ఒక్కసారి చప్పట్లు కొట్టండి. అసలు పెన్షన్ విషయానికి సంబంధించి మొట్టమొదటిగా ఎన్టీ రామారావు గారు ప్రారంభించారు. మొదట 50 రూపాయలు, తర్వాత 200, ఆ తర్వాత 1000, ఆ తర్వాత 2000 చేసిన ప్రభుత్వం కూడా మన టీడీపీనే. అయితే ఇప్పుడు ఏకంగా 4000. కొంతమందికి ఇదివరకు ప్రభుత్వంలో తీసేసి ఉంటారు. అర్హులైన వారికి తిరిగి ఇప్పించాలని అయితే నేను ఎమ్మెల్యే గారిని కోరుకుంటున్నాను. ఎమ్మెల్యే గారికి నాదొక చిన్న రిక్వెస్ట్ అండి. అసెంబ్లీ సమావేశంలో అయితే మీరు పాసిబిలిటీ ఉంటే ఈ విషయం మాట్లాడాలని అయితే కోరుకుంటున్నాను. ఒక 10,000 జాబ్కి అయినా సరే ఒక సామాన్య ఉద్యోగానికి ఎన్ని రకాల టెస్టులు పెడుతూ ఉంటారు కదా, ఎగ్జామ్స్ అని. మరి ఒక ఎమ్మెల్యే జీతం 1-2 లక్షల దాకా ఉంటుంది కదా, వారికి ఏ విద్యా అర్హత అవసరం లేదంటారా? కాలం మారుతున్న కొద్దీ మినిమం నాలెడ్జ్ లేకుండా ఏ విధంగా పరిపాలిస్తారు? అంటే అక్షరాస్యత ఉన్న వాళ్ళే అభివృద్ధి చేయగలరు అని అయితే నా ఉద్దేశం. అందుకే మీతో ఈ ప్రస్తావన తీసుకురావడం అయితే జరిగింది. మన నియోజకవర్గంలో సహజ వనరులను ఉపయోగించుకొని సమాజానికి లబ్ధి చేకూర్చాలని అయితే నేనైతే కోరుకుంటున్నాను. స్వయం ఉపాధి పథకాలను మార్గనిర్దేశకంగా అయితే మీరు ముందుండి చేయాలని అయితే కోరుకుంటున్నాను. మన ఊర్లో సిగ్నల్ ప్రాబ్లం ఉందండి. ఈ విషయం మీతో ఇదివరకు ప్రస్తావించలేదో కానీ మా ఈ విలేజ్ లో అయితే చాలా ప్రాబ్లం గా ఉంది. సో మీరు ఆ విషయంపై అయితే ఆలోచించాలి. సిగ్నల్ లేకపోతే అంటే లేదు, మాకు పర్ఫెక్ట్ సిగ్నల్ ఉంటుంది, మా మిషన్స్ కొద్దిగా అయ్యండి ఏదో చెప్పుకొచ్చారు. వాళ్ళకి సిగ్నల్ అంతా ఇదే కదా, ఇదే కదా. కింది స్థాయి నాయకుల మీద పూర్తిగా వదిలిపెట్టకుండా మీరు కూడా ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ ఉండాలని అయితే కోరుకుంటున్నాను. ప్రతి కార్యకర్తలతో మాక్సిమం కలిసి సమస్యలన్నీ తెలుసుకునే ప్రయత్నం అయితే చేయాలని కోరుకుంటున్నాను. మన తెలుగుదేశం పార్టీ తరఫున మీరు ఎన్నికైనందువలన ప్రతి ఒక్క సమస్యని మీరు తెలుసుకుని న్యాయం జరిగేలా అయితే చూడాలని కోరుకుంటున్నాను. మొన్న ఎలక్షన్స్ లో మనమైతే చూసాం, అడుగడుగున జనహారతులు, ఊరూరా జన నిరాజనలు, ఎగసిపడిన పసుపు సైనికులు. ఇవే కదా కాకర్ల సురేష్ గారి విజయ పతాక రెపరెపలు. మరి ఇలాంటి నాయకుడు రాబోయే తరాలకు గొప్ప మార్గదర్శకుడిగా నిలవాలని, ఆయన చేసిన పనులు తరతరాలకు గుర్తుండిపోయేలా ఉండాలని మరోసారి కాకర్ల సురేష్ గారికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మన తెలుగుదేశం గురించి 2 లైన్ రాయడం జరిగింది. దళం దళం పసుపు దళం, సామాన్యుల ప్రజాదళం, చంద్రన్నకు జయము ఫలం, మన అందరికీ అదే బలం. జై తెలుగుదేశం, జై భారత్.